పిల్లలు ఇవాళ మనం 6th క్లాస్ సంబంధించి మొదటి పాఠమైనటువంటి అవర్ ఫుడ్ లెసన్ చెప్పుకుందాం. అవర్ ఫుడ్, ఇక్కడ ఉన్నటువంటి పిక్స్ ఒకసారి గమనించండి. ఈ ఆహార పదార్థాలను మనం తింటామా? దోశ, ఇడ్లీ, సమోసా, రైస్, వడ, చపాతి, లడ్డు, పాయసం, ఐస్ క్రీమ్. ఏంటిది? టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అని చెప్పొచ్చు, లేదా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. If anyone asks you about your favorite food item, what will you answer? ఎవరైనా మనకి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడిగినప్పుడు మనం రకరకాలుగా చెప్తాం. ఇంకంతే, ఫుడ్కు సంబంధించి మనల్ని ఏమైనా అడిగారనుకోండి, మనలో ఆనందం అంతా ఇంత లేదు, అలా చెప్తూ ఉంటాం. పిల్లలు, ఇప్పుడు మీకు విషయం చెప్పాలి. అవర్ ఫుడ్ ఐటమ్స్ గురించి మనం ఓరల్గా బోలెడు చెప్పుకోవచ్చు. నేను బుక్ ముందుంచి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీకు పుస్తకాలు అందుబాటులో లేదు. ఆ విషయం మైండ్లో ఉంచుకొని కనీసం ఇలా అయినా మీరు బుక్ చూసినట్టుంటుంది అని బుక్ మీ ముందరుంచి చెప్తున్నాను. పిల్లలు అర్థం చేసుకోండి. సో ఎవరు కూడా కానీ విచ్ ఫుడ్ డూ యూ లైక్ మోస్ట్ అంటే వెంటనే ఇడ్లీ, సాంబార్, దోశ, పూరి, పొంగల్, బిర్యానీ, పాయసం, లడ్డు, ఐస్ క్రీమ్, కేక్, ఇలా బోలెడని చెప్తాం. ఎప్పుడైనా వెన్ ఆర్ యూ అండర్స్టాండ్ అబౌట్ హౌ టు మేక్ దట్ ఫుడ్ ఐటమ్? వాట్ కాంపోనెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫుడ్ ఐటమ్స్? ఎప్పుడైనా ఆహార పదార్థాలు ఇష్టాల గురించి చెప్తుంటామే కానీ అవి ఎలా తయారు చేస్తారు అనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించలేదు. ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ఆర్ ద ఫుడ్ కాంపోనెంట్స్, హౌ టు మేక్ ద మేకింగ్ ప్రాసెస్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అనేది తెలుసుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ద లిస్ట్ మే ఇంక్లూడ్ సెవరల్ థింగ్స్ లైక్ లడ్డు, బిర్యానీ, ఇడ్లీ, సాంబార్, ఊసుళ్ళు, బొరుగులు, చీజ్, దాల్, బ్రింజాల్ కర్రీ అండ్ సో ఆన్. ఇక్కడ మనకు తెలియని ఒక పదం ఊసుళ్ళు బొరుగులు. మీకు తెలుసా ఈ ఊసుళ్ళు బొరుగులు అంటే? ఈ ఊసుళ్ళు బొరుగులు అంటే వర్షం వచ్చి ఆగిన తర్వాత రెక్క బూసులు కొన్ని ఎగరడం గమనించి ఉంటాం మనం. వాటిని సేకరించి అటుకులు వేసి వాటితో పాటు వేయిస్తారు. దాన్ని ఊసుళ్ళు బొరుగులు అని అంటారు. తింటుంటారు. చాలా టేస్టీ, హెల్దీ ఫుడ్ అని చెప్తారు. బాగుంటుందంట. అది కొంతమందికి ఇష్టం. కొంతమంది వర్షం ఎప్పుడు వస్తుందా, ఆ ఊసుళ్ళు వస్తాయా అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. మనం అలా చెప్పినప్పుడు వాళ్ళు కానీ, బట్ ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ అబౌట్ ది కాంపోనెంట్స్ అండ్ దేర్ సోర్సెస్ అండ్ హౌ దే హ్యావ్ బీన్ కుక్డ్, then it may be difficult for you to answer. Generally, we take interest in eating food and don't bother about other things like what material we need to prepare brinjal curry or borugulu. కదా, అంతే కదా. మనకి ఫుడ్ టేస్ట్గా ఉందా లేదా అనేది మాత్రమే చూస్తాం కానీ దాన్ని ఎలా చేస్తారని కానీ, దాన్ని ఎలా ఏమేం పదార్థాలు ఉపయోగిస్తున్నారని కానీ we don't ask that your mother. Always you ask your mother, Amma, you make payasam for me, you make laddu for me, you make biryani today. Today is Sunday, so you make biryani for me. So we ordered like. Otherwise we request your mother, Amma, please give me ice cream, make cake in my
in our house, please amma, like. But we can't describe or think about what are the ingredients we use in that food items. Now we are going to discuss about ingredients, processing and sources of food in detail in this chapter. Okay. See children, here is one activity, finding variety in our food. Every day we eat different types of food from morning to night. Is it true? Yes. We eat different types of food, different types of tastes, different types of making processing foods also. What did you eat yesterday? Make a list. Also discuss with your friends and collect information about what food they had eaten yesterday. Here is one activity table, children. That is, you make list what do you eat yesterday food items. Here is table, what did I eat? Name of the student, food eaten. Ashok. Ashok eaten rice, dal, milk, vegetables, jam, idli, bread. Neelim. Biryani, chilli, chutney, roti. Now it is your turn. So here write your friend's name, any 3 names. I write first one. Kalyan. Kalyan yesterday eat rice, sambar, vegetable, and vada. Then Rajani eats, what she eats? Okay, just I think like she eats chapati, chutney, roti, dislike. Then Ramu eats biryani, curd, then banana, like jam, ice cream also he eat like this. So you fill up this table like this. Any friends, your friends, write your friend's name and ask them what they eat yesterday and write down the list of the food items. Then here is some questions belongs to this table. See here, are there any common food items in the list of yours and your friend? Suppose this is your friend's food item list. My name is Rajni, right? What are the same food items? Yes, roti, chutney is the same food items. So you wrote roti and chutney, common foods. Then count the number of food varieties you have listed in the table. So you count all these varieties. How many varieties you wrote in the table, you count and put the number in this pot. Then do all the students eat the same type of food items? No, because they eat types of food. What they like, they eat. That's it.
They don't eat same type of food because here, see here, Ashok eats rice, dal, milk, vegetable, jam, idli, bread. But Kalyan eat rice, sambar, vegetables, vada. So in these two members, rice and vegetables are same. Remaining are variable like this. See here, fourth one. What food is served in your school at midday meal? What type of food in your school served midday meal? Generally, in our midday meal, they give chikki, then egg, then one day give pulihora, another day sambar, and another day biryani, vegetable rice, like they give. Generally, in our school, in midday meal time, they give balanced diet for our children. Okay, children. So we eat different types of food material daily, but some food items like rice, dal, and vegetables are common in the daily menu in large parts of Andhra Pradesh. Yes, it's absolutely right. What are the different varieties we eat? Mostly we eat rice, dal, vegetables in our Andhra Pradesh. Am I right? See, once look here in the table, rice, biryani. Biryani also make with the, see here, Ashok eats rice, Neelim eats biryani, but biryani makes with the rice. Then Kalyan eats rice. Rajani eats chapati, chutney, roti. Okay. In this chapati also have carbohydrates. Then Ramu biryani. So much of people eats rice and makes rice items because idli, dosa is also making with the rice. That's why all members of Andhra Pradesh mostly eat rice and all vegetables. In northern India, so many peoples are eat chapatis and vegetable salads, and they eat only morely eat chapatis. They don't like to eat rice items. Children, I think we understand the topic of the food, our food. Tomorrow we are going to discuss food ingredients and making process. Thank you, children. Keep watching our channel. Please subscribe our channel. Stay watching.